కట్టెల కోసం అయితే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. చాలా దూరం వెళ్ళి తీసుకొస్తుంటారు. బాగా భయంకరంగా దాహం వేస్తుందిరా. ద్రాక్షర గుంపుల పళ్ళు ఎక్కడ నీకు తెలియదటే. చాలా బాగుంటాయి, తీయగా పులుపులుగా ఉంటాయి. ఇది ఎండిందంటే చాలా ఎక్కువ వస్తుంది బ్రో. చూడండి ఇది. అమ్మ ఈ రాగులు అమ్ముతారా? సుమారుగా ఇందులోని 7 లీటర్ల వాటర్ అయితే పడుతుంది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. చాలా రోజుల తర్వాత మనము ఒక ఇంటీరియర్ ట్రైబల్ విలేజ్కి అయితే వెళ్తున్నాము. అది కూడాను ఒక కొండ అయితే ఎక్కాల్సి అయితే ఉంటుంది. ఇది ఒక చిన్న దారి అయితే ఉంది, మా ముందర కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎలా ఉందిరా ఈ రోడ్ అంతా, అంటే ఈ రూట్ ఎలా ఉంది? చాలా భయంకరంగా ఉంది బా. వాళ్ళు జస్ట్ నడవడం కోసం అని చెప్పేసి చిన్న దారి అయితే చేస్తున్నారు, చూసారా? చిన్న దారి అయితే చేశారు. కిందనైతే రోడ్డు పనులు అయితే అవుతున్నాయి. త్వరలోని ఈ ఊరు కూడాను రోడ్ అయితే జరుగుతుంది అనమాట. ఎత్తైన కొండ ఉంటుంది. కొండ మధ్యలోని 5 కుటుంబాలు ఉంటాయంట. 5 కుటుంబాలు, అదొక ఊరు. సో ఇట్లాంటి ఒక ఊరిని అయితే మనము ఈరోజు చూడబోతున్నాం. చాలా రోజులైంది ఇట్లాంటి విలేజ్ని మీకు చూపించి. ఇవి చూపించకపోవడానికి గల కారణం ఏంటంటే మా ఆరోగ్య సమస్యలు అనమాట. మీకు తెలిసిందే నా గురించి. ఇట్లాంటి సమస్యల వల్లనే మీ ముందుకు కొన్ని వీడియోస్ అయితే తీసుకురాలేకపోతున్నాం. ఎందుకంటే ఇట్లాంటి ఊరు చూడాలంటే భయంకరమైన ట్రెక్కింగ్ అయితే ఉంటుంది, కొండ ఎక్కాలి. సో అది సరే, మనం వెళ్దాము. మా చుట్టూరంతా కూడాను మంచి వాతావరణం అయితే ఉంది. చూడండి, ఇదిగో బాగుంది. ఇటుపక్క అటుపక్క అంతా కూడా మనకు కాఫీ తోటలు వచ్చి మిరియాలు అవన్నీ కూడా నేస్తున్నారు. పొడవ చెట్టు దగ్గర చూడండి ఎలా ఎక్కుస్తున్నాయి. ఇవన్నీ కూడాను మిరియాలు పాదులు, మిరియాల చెట్ల పాదులు అనమాట. ఓగు చెట్లకి ఇలా ఎగబాకడం ఉంటారు కదా, అట్లా అయి ఉంటాయి. ఇది వీటి నుంచి గింజలు అయితే వస్తాయి. మంచి రేట్ కూడా ఉంటుంది వీటికి. మిరియాలు, అవును, వైట్ పెప్పర్ అని చెప్పి, బ్లాక్ పెప్పర్ అని చెప్పి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది మనకి. ఈ ఊరు హుకుంపేట మండలం పట్టం పంచాయతీ మన అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించిన ఊరు. నిజమేంటంటే ఇప్పుడిప్పుడే మా గిరిజన గ్రామాలకు, అంటే మారుమూల గ్రామాలకు మోక్షం కలుగుతుంది. రోడ్లు రావడం, అలానే సెల్ టవర్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం ద్వారా మెడికల్ ఫెసిలిటీస్ కూడాను అందుబాటులోనికి వస్తున్నాయి. అవును, మా ప్రాంతంలో అనమాట. లాస్ట్ ఇయర్ అంటే మనకు ఒక 4-5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పరిణామం ఇదంతా కూడా. అవును, పోనీలే, అదంతా మంచిగా రానున్న రోజుల్లో ఇంకా కొద్దిగా మంచిగా జరగాలి. ఇంకా ఇవన్నీ కూడా మంచిగా మేము కూడా కోరుకునేది ఒకటే, అన్ని ఊర్లకి రోడ్ ఒకటి, అలానే కరెంట్ ఒకటి, అలానే స్కూలు, ఆసుపత్రి, ఒక టవర్ ఒకటి రావాలని మేము కోరుకుంటాం. అవన్నీ కూడా మనకు అంత దగ్గరలో అందుబాటులో ఉంటే దేనికి అంత ఇబ్బంది పడరు మనం. అవునవును, హాస్పిటల్కి అంటే ఇక్కడ నుంచి దగ్గరకు 15-20 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే కనుక మా గిరిజన ప్రాంతాల్లో మీరు చూసిందే ఇది వరకు డోలి మూతతోని పేషెంట్స్ని మోసి తీసుకెళ్ళడం, ఆ దారి మధ్యలోనే చనిపోవడం, ఎన్నో పరిణామాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో అలాంటి పరిస్థితి జరుగుతున్నాయి. ఇలాంటి జరిగినప్పుడు అంటే ఇలాంటి రోడ్లు ఇట్లాంటి అవ్వడం వల్ల కొంత మేలు జరుగుతుంది కదా అని చెప్పి. అది అంటే హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా సరే కాస్త త్వరగా తీసుకెళ్తారు. ఏదైనా ఆటో ఏదైనా మాట్లాడుకునే అంబులెన్స్ వచ్చేంత వరకు కాకుండాను లోకల్ ఉన్న వెహికల్తో మాట్లాడి. కానీ ఈ తోటలు మాత్రం చిన్న ప్లేస్లో అయితే లేవు. మేము చూస్తున్నాం కదా దగ్గరికి. ఇది మేము స్టార్ట్ అయిన అక్కడ నుంచి, ఆ ఊరి పక్క నుంచి అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఇక్కడ వరకు అనమాట. ఎక్కడ మధ్యలో ఎండ అనేది లేదు. ఇవే మా గిరిజనులకి ఉపాధిని ఇస్తున్నాయి. ఉపాధి ఈ కాఫీ మిరియాల వల్లనే. ఇవి లేవు అంటే మాత్రం కొంత ఏమంటారు, ఆర్థికంగా ఇది దెబ్బతింటారు మా వాళ్ళు. ఇవి ఉండడం వల్లనే కొంత ఆర్థికంగా ఆర్థిక భరోసా అనమాట. చూడరా బామనాలు అయితే ఎండు కట్టెలు అయితే తీసుకెళ్తున్నారు. వంటరా ఇదేరా మనకు అడవి నుండి కొండ ప్రాంతాల నుంచి మా వాళ్ళు అయితే తీసుకొస్తుంటారు. ఇవన్నీ కూడా ఎండిపోయినవే, పచ్చివి కావు. మేము కొండెక్కుతుంటే దారి పక్కన ఈ మొక్కలు అయితే భయంకరంగా ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఇదిగో రాస్బెర్రీ మొక్కలు అంటారు కదా, రాస్బెర్రీ. చాలా బాగుంటాయి, తీయగా పులుపులుగా ఉంటాయి. మనం వీడియోస్ కూడా చేసాము బావా. ఇందులో ఒక రకమైన స్మెల్ వస్తుంది ఫ్లవర్స్లో. అవునరా, కొన్ని విషపూరితంగా ఉంటాయి. పళ్ళు తింటే ఇంకొక 2 వారాల్లో మంచి ఫ్రూటింగ్ వస్తుంది. బావగారు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చూడు బాగుంది, గుంపులుగా ఉన్నాయి పళ్ళు. గుంపుల పళ్ళు ద్రాక్షర గుంపుల పళ్ళు ఎక్కడ నీకు తెలియదటే. తిను రెండిందా. ఇవి మేకలు భయంకరంగా తింటాయి, బాగా ఇష్టం వాటికి. మనకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అంటే ఎంత ఇష్టం మనకు, వాటికి ఇవి బాగా ఇష్టం అనమాట. ఇదిగో ఈ కాయలు ఇవన్నీ చిన్న గుమ్మడికాయలు రా. నెక్స్ట్ వీటిని ఏమంటారు అనేది కామెంట్స్ లో రాయండి. బుడంకాయలేమో, చిన్న బుడంకాయలు. వేసుకో దొండకాయలు రావన్నీ. దొండకాయలా? ఇదిగో బా అమ్మాలు కూడా తీసుకొస్తున్నారు చూడు. కట్టెల కోసం అయితే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. చాలా దూరం వెళ్ళి తీసుకొస్తుంటారు. అదే చాలా దూరం నుండి మనం కూడాను కట్టెల కోసం చాలా ప్రయాసపడతాం చూడు. అవునవును, అది కూడాను ఈ ఆడపిల్లలు ఎక్కువగా. ఫ్రెండ్స్, మా వెనకన పెద్ద కొండ ఉంది, బోడి కొండ. చెట్లు ఏం కనిపించట్లేదు రా, మొత్తం ఈత మొక్కలు ఉన్నాయి. బాగా భయంకరంగా దాహం వేస్తుందిరా కొండ ఎక్కి వచ్చేసరికి. నాకు కూడా దాహం వేస్తుంది. నీళ్ళు తాగేస్తాను నేను. ఇది తాగుతాను నేను. తాగుతారా? పెదవులు మొత్తం ఎండిపోయే రకంగా. చిక్కడంబలి తీయటంబలరా, ఏదో ఎనర్జీ కోసం అట్లాగా. మనకు లేనప్పుడు తప్పదు. చూడండి, ఇదిగో ఈ కొండ. ఇందాక చిన్నరబాలు చూపించారు కదా, పెద్ద కొండ అయితే ఉంది. మొత్తం కూడాను చెట్లు లేకుండానే ఉంది. మొత్తం బోడిగా ఉంది. అక్కడ బోడిగా ఉంది. ఏదో చిన్న ముళ్ళ కంపలు, తర్వాత చిన్న చిన్న మొక్కలు,
ఈత మొక్కలు అవే ఉన్నాయి. చిన్న చిన్న చెట్లతోనే ఉన్నాయన్నమాట మన ఊరు కొండలాగా. ఫ్రెండ్స్ ఊరికి దగ్గరలో అయితే వస్తాము. మా కిందన చూడండి పిల్లలు అయితే అక్కడ చోళ్ళు రాగులు. హాయ్ గాయ్స్, ఏం చేస్తున్నారు? తెలుగు రాదు, ఒకసారి కిందికి వెళ్దాం పదా. వెళ్దాం ఒకసారి. మనం ఏదో చేస్తున్నారు ఇక్కడ. చోళ్ళు ఆరబెట్టారు, రాళ్ళు ఆరబెట్టి తీస్తున్నారు. నాకు తెలిసి ఇక్కడ ఏదో స్కూల్కో లేకుంటే దేనికో ఇక్కడ పెద్ద కళ్ళ ముందు ఎట్రా ఇదిగో. కానీ మంచి నేచర్లో ఉన్నారు మనోళ్ళు కూడా. చూడండి చుట్టూరు అంతా కూడా కొండలే ఉన్నాయి, మధ్యలో మనోళ్ళు ఉన్నారు. ఆక్సిజన్కి ఇంకోటి ఏంటి అది కార్బన్ డైఆక్సైడ్, అదైతే జీరో ఉంటుంది. ఏం పేరు నీ పేరు? చిట్టి బాబా. నీ పేరురా? లబ్బు. ఏం పేరు ఆడి పేరు? లంబు. మా ఊర్లో తంబు, ఇక్కడ లంబు. లంబు పట్టుకోరా. ఊరి ఎంట్రన్స్ లో పెద్ద గడ్డి బొమ్మ అవుతుంది, పశువుల పెట్టారు. ఇది సమ్మర్లో ఇస్తారు ఈ గడ్డి అంతా కూడా. వచ్చిన వెంటనే మాకు ఇక్కడ కాఫీ తోటలు, కాఫీ పళ్ళు అయితే దర్శనం ఇచ్చే చూడండి. ఒక్క ఆకు కూడా లేదు, అంటే కొన్ని ఉన్నాయనుకోండి, కానీ ఎక్కువ అక్కడ గింజలే ఉన్నాయి. చిన్న చిన్న గింజలు అవి కూడా చిన్న ఉన్నాయి. కొన్ని అయితే బాగా పండిపోయి, కొన్ని అయితే పచ్చిగానే ఉన్నాయి. అవి ఊరికైతే మనం ఎంటర్ అయ్యాం. మా ముందరైతే కాఫీ మిషన్ ఒకటి కనిపించింది, ఆ కాఫీ వేస్టేజ్ ఒకటి అక్కడ పొట్టు మంచి కుల్లి. ఇదంతా కూడాను పొలంకేస్తే మంచిగా ఈ ఎరువులా వస్తుంది మాట, బాగుంటుంది. ఇక్కడ మట్టిలకి చూడండి, మనకు ప్లాస్టింగ్ చేస్తే సిమెంట్తో ఎలా వస్తుందో అలా చేస్తున్నారనమాట. ఒక్క లెవెల్ అనమాట అదంతా కూడా, నీ చివరి నుంచి ఆ చివరికి. ఈ రంగు కూడా నేచురల్ రంగులు. మనకు పొలం గట్లల్లో, కాలువ గట్లల్లో ఈ రంగు అంతా కూడా దొరుకుతుంటుంది. మా వాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇలా గోడలకి అయితే అలుకుతారు. రండి ఇంకా ముందుకెళ్దాం. ఇది ఇక్కడ చూడండి, గెమ్మెల వరహలమ్మ, ఇది మూలపట్టం గ్రామము. అంతే, అక్కడ అదే ఉంది. ఇంకా పిల్లర్ కూడా ఉంది చూసారా, చిన్నది. ఇది చిన్న ఊరైనా కూడా పర్లేదు, బాగానే డెవలప్ అయినట్టుంది. అవును, తాళం అయితే వేస్తున్నారు ఈ చిన్న ఇల్లుకి. ఇవన్నీ కూడాను కాఫీ ఈ సీడ్స్ అనమాట, అంటే ఆ పల్ప్ అంతా కూడాను ఇలా పెట్టున్నారు మన వాళ్ళు. మనం వచ్చే దారి అంతా కూడాను ఆ తోటలు ఉన్నాయి. అవును, కాఫీ తోట. ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అడుగుదాము, ఇక్కడ కాఫీ ఎంతగా అమ్ముతున్నారు. ఎక్కువ కనిపిస్తుంది పంట కాబట్టి. ఆడించిన కాఫీ ఉందా? ఇదిగోండి గాయస్, ఇది ఎండిందంటే చాలా ఎక్కువ వస్తుంది బ్రో కదా. ఈ డ్రమ్ముల్లో పెడుతున్నారంటే చాలా ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది ఇక్కడ నుంచి. మరి ఎంత కొంటున్నారో ఏంటో మనకు తెలియదు, కానీ గట్టిగానే వెళ్తుంది నుంచి. లేకపోతే వాళ్ళు వచ్చి ఇక్కడ కొంటున్నారో తెలియదు, వీళ్ళు తీసుకెళ్ళి కింద రోడ్ అయితే ఉంది అక్కడ, మెయిన్ అంటే ఒక ఊరు ఉంది, అక్కడ అమ్ముతున్నారు తెలియదు. కానీ కాపు అయితే మనకు బాగానే వస్తుంది ఇక్కడ. ఈ బొప్పాయిలు చూడరా, కాయలు చెట్టు దగ్గర మంచిగా గుత్తులు చాలానే ఉన్నాయి. ఇదిగో పెద్ద పెద్ద కాయలు పండున్నాయి కూడాను. కొబ్బరి చెట్టు లాగా అంత ఎత్తుకు ఎదిగింది అది. వెనకాల కొబ్బరి చెట్టు ఉంది కదా అంటారు మీరు మళ్ళీ. అక్కడ ఈ చెట్టు కూడా ఉంది. ఇక్కడైతే అమ్మన్న తర్వాత అన్న వాళ్ళు అయితే బాగున్నారా? బాగున్నారా అమ్మ? బాగున్నారా? ఇక్కడ ఎన్ని ఇల్లు ఉంటాయనా? 4 కుటుంబాలా? 5 కుటుంబాలు అన్నారు మన వాళ్ళు కింద ఊర్లో. 5 కుటుంబాలా? ఇక్కడ కాఫీ రేట్ ఎంత ఉంది అన్న? ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయింది. ఎంత కంపేర్ మీరు? 290. 290? అరే చాలా చాలా తక్కువ కదా. తక్కువ. మరి మీరు ఇక్కడ నుంచి అక్కడ కిందకి తీసుకెళ్తారు, లేకుంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారా? లేదు, మోసుకెళ్తాం. మీరే మోసుకెళ్తారు దానికి ఏమైనా వాళ్ళు ఇస్తారు కూలి? మేమే పెట్టుకుంటాం. మీరే పెట్టుకుంటారా? అయ్యో చాలా కష్టం. చూసారు కదా, మేము వచ్చే దారిలో మీకు చూపించింది చాలా చిన్న మొత్తంలో చూపించాను దారి అనేది, కానీ చాలా దూరము. మేము 1.5 కిలోమీటర్ అన్నాం, కానీ దగ్గరికి ఎంత ఒక 2.5 కిలోమీటర్ దగ్గరకు ఉంటుంది. సో చాలా దూరం అయితే వచ్చాము మేము. హాయ్ రా, ఏం పేరు నీ పేరు? మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. మా వాళ్ళు అయితే విత్తనాల కోసం, తర్వాత వర్షాలు వచ్చినప్పుడు ఇంట్లో ఉంటారు కదా, తుఫాను పట్టినప్పుడు, ఆ ముసురు పట్టినప్పుడు ఇవన్నీ కూడా వేయించుకొని తింటారనమాట. చాలా మంచివి ఆరోగ్యానికి ఇవి. చాలా గట్టిగా ఉన్నాయి ఇవి, తినచ్చు, బాగుంటాయి. తినొచ్చానా? ఎంతమంది ఉంటారన్న మన ఊర్లో ఇక్కడ? 20? మగ వరకు 15, అంత వరకు 10 మనిషి. అంత జనాలు అయితే ఉంటారంట. ఇది ఒక పశువుల ముందుకు 4 కుటుంబాలు, కానీ ప్రశాంతంగా జీవిస్తున్నారు మన వాళ్ళు. కొన్ని మనకు అవసరాలు ఉంటాయి, ఇబ్బందులు అయితే ఉంటాయి, కానీ అదైతే మాత్రం బాగుంది, జీవనం మాత్రం బాగుంది. ఇక్కడ చూడండి, ఈ ఇల్లు కూడా మట్టి ఇల్లే. తర్వాత ఇక్కడ పైన ఉన్నది కూడా, ఇది కూడా మట్టి ఇల్లే. చూడ్డానికి మాత్రం మాకు చిన్ననాటి ఆ గుర్తులన్నీ కూడా వస్తున్నాయి. ఈ ఇల్లులన్నీ కూడా మాకు కూడా ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడైతే మా ఊర్లో లేవు, కానీ ఒకప్పుడు అయితే అరే చూడరే ఎందుకు అలా చేస్తూనే ఉంటుంది. ఇలా పైకి వెళ్తున్నారు రాబా. ఇదిగో అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ రాగులు అయితే దంచరిన ఇదంతా కూడా పొట్టు నుంచి వేరు చేస్తున్నారు అనమాట. చూడండి, ఇదిగో అమ్మ ఈ రాగులు అమ్ముతారా? ఎంత? ఓ అంబలి కోసమా అమ్మరా? ఇదంతా కూడా రాగులు మనము మొదట్లో చూసాం కదా,
పిల్లలు అక్కడ చేసిన తీస్తుంటారు తర్వాత ఇది ఇలా వస్తుంది అనమాట, క్లీన్ చేసింది. ఇదంతా కూడా దంచరు కదమ్మా. ఇదిగో ఇక్కడ చూపించు. ఇక్కడ చూడండి, అక్కడ చూడండి, అది వచ్చి ఎర్రడిది కదా, ఇక్కడ వచ్చి తెల్లడిది అయితే ఉంది. ఇది అమ్మాయితో బాగా చేస్తున్నారు. ఇది ఇదాబా, ఇది ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్దాం ఆడుకుందామా? ఆడుకుందాం. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఇదిగో ఇక్కడ చెల్లి అయితే దంచుతుంది. ఇక్కడ దంచుతున్నారా? దంచిన తర్వాత అమ్మ అయితే అది చేటతో విసురుతుంది. ఇక్కడ గుమ్మడికాయలు ఉన్నాయి. ఇదిగో పండించిందంతా కూడాను సమ్మర్లో ఉపయోగించుకుంటారు మా వాళ్ళు, అలానే వర్షాకాలంలో ఉపయోగించుకోవడానికి దాచిపెట్టుకుంటారు ఇలాగా ఈ కాయలన్నీ. ఇదిగో పైన ఉంది సౌండ్ సిస్టమ్, సౌండ్ బాక్సులు మంచిగా పెట్టారు. ఇది పాటలు వేస్తారమ్మా, ఇది వేస్తారా? ఈ పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు లేదమ్మా, ఆడుకుంటున్నారు మంచిగా. ఈరోజు బద్దకం అయిపోయారు వాళ్ళు. రే మీరు ఎందుకు స్కూల్కి వెళ్ళట్లేదు? రే ఫ్రెండ్స్ మీరు ఎందుకు వెళ్ళలేదు? ఫ్రెండ్స్ చెప్పండి. ఫ్రెండ్స్ రండ్రా, రే మేము రండ్రా, కొత్తగా వచ్చిన మ్యాచ్లు మీ స్కూల్కి మేము. ఎవరు నువ్వు రారా, నువ్వు నా దగ్గర. ఈ క్లిప్పులు చూడండి, పాప ఎంత బుజ్జిగా పెట్టుకుందో. నువ్వే తీసుకున్నావు, అమ్మ చూసిందా? ఎవరు దువ్వారు? నువ్వేనా? మరి మీ తమ్ముడు పేరు ఏం పేరురా? అరుణ్ కుమారా? ప్రవీణ్ కుమార్, అరవింద్ కుమార్. నీ పేరు ఏం పేరురా? దిలీప్. బాగుంది. నీ పేరురా? ఏడవకు. సాయి పల్లవి. సూపర్. నీ పేరురా? వరుణ్ తేజ్. సింహాద్రి. సూపర్ రా, మీ పేర్లు అన్ని కూడా చాలా బాగున్నాయిరా. మీరు తింటారా చాక్లెట్స్? తినారు కదా, నాకు ఇచ్చండి. మీరు తిన్నారేమో ఇచ్చండి నాకు. మరి నీవు ఇచ్చారా నాకు కూడాను? మాట్లాడండి రా. నీ పేరు ఏం పేరు అన్నావు? ఏం పేరు? అరుణ్ గడ్ కూడా ఇచ్చేయండి, ఏడుస్తున్నాడు. పట్టుకొచ్చే కొద్దిగా భయపడ్డారు, వచ్చాం కదా మనం, మన బాబు కదా, చిన్న బాబు, అందుకనేసి భయపడ్డాడు. రోడ్డు పనులు స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంటుందన్న మనకు? ఆ కింద రోడ్డు పనులు వారం అవుతుందన్న. వారం రోజులా? అంటే స్టార్టింగ్ లో అప్పుడు జగన్ ఉన్నప్పుడు చేశారన్న, లాస్ట్ ఇయర్ అప్పుడు, అంటే లాస్ట్ లో చేశారన్న, వదిలేశారు. అప్పుడు స్టార్ట్ చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చారు కదా, అప్పుడు వదిలేశారు. మళ్ళీ ఈసారికి మళ్ళీ స్టార్ట్ చేశారన్న. సరే, అంతా కూడా పూర్తి అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం, ఎందుకంటే త్వరగా పూర్తి అవ్వట్లేదు మన ప్రాంతాల్లో స్టార్ట్ చేసినవన్నీ కూడాను. ఈ ఊరికి కరెంట్ లేదని చెప్పి విన్నాం. ఎప్పుడు వచ్చింది కరెంట్ ఈ ఊరికి? అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చిందన్న కరెంట్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు అవుతుందన్న. 3 సంవత్సరాలా? అప్పుడైతే దీపాలేనా, అప్పుడు కిరోసిన్ ఇస్తుంటారు కదా అప్పుడు. అవునవును. రైస్ తో పాటు కిరోసిన్ ఇస్తుంటారు అప్పుడు నుంచి ఇస్తున్నారన్న. మీరు ఇక్కడ తాగే వాటర్ ఎక్కడిది? తాగే వాటర్ అయితే పై ఊట ఉంది అన్న. మన కొండ ప్రాంతాల్లో ఉండే ఊర్లన్నీ కూడా తాగేది ఊట నీళ్ళే, వాటిపైన ఆధారపడతారనమాట. మనకు ఎలానో ఇలాంటి కొండ ప్రాంతాల్లోని రోడ్డు సౌకర్యం అనేది ఉండదు, అది మెల్లమెల్లగా ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి సంతోషం అనమాట. అట్లా ఈ ఊరు కూడాను రోడ్డు పనులు అయితే అవుతున్నాయి. అమ్మోళ్ళు అయితే ఇక్కడ ఈ కాఫీ ఇవన్నీ కూడా ఆడిస్తున్నారు, అంటే తిప్పుతున్నారు. ఆ మరని ఇట్లా తిప్పడం వల్ల ఆ పల్ప్ అంతా కూడా బయటకు వస్తుంది. రండి మీకు చూపిస్తా. మీకు స్టార్టింగ్ లో మీరు చూసారు కదా ఇవన్నమాట. ఇదిగో అమ్మోళ్ళు అయితే ఇలా తిప్పుతున్నారు. ఇదంతా కూడాను కాఫీ అనమాట. కానీ చాలా తక్కువ అంటున్నారు రేటు, 290 రూపాయలు అట్లా అమ్ముతున్నారట. అవును, బాగా తగ్గిపోయింది అంటున్నారు. ఫంక్షన్ అయిందా ఊర్లోని? ఇక్కడ ఫంక్షన్ అయితే ఎంతమంది వస్తారు? ఉండేది 4 అది ఇల్లులు ఉన్నాయి, చాలా మంది వస్తారన్న. పాప ఫంక్షన్కి అయితే కరెక్ట్ 800 మంది వచ్చారన్న. ఇప్పుడు 800 మందికి భోజనం పెట్టాలంటే మీరు ఉండేది చాలా ఇంటీరియర్ ప్లేసెస్, మరి డబ్బులు ఎలా వస్తాయి ఎక్కడి నుంచి? అంటే అప్పటికి మేము కాపీ ఉంది కదన్న, ఓకే, కాపీతో మేము సంప్రదించుకున్నాము. పాపకి ఫంక్షన్ ఉందనేసి మేము ముందు ఏర్పాట్లుగా ముందు చేసుకున్నామన్న. మనం వచ్చినప్పుడు మనకు కనిపించిన ఈ మిరియాల చెట్లు, ఈ కాఫీ చెట్లు, వీటి నుంచి డబ్బులు వస్తాయి మా వాళ్ళకి. ఆ డబ్బుల నుంచే ఇంతమందికి పండగలైనా కూడాను, లేకుంటే చుట్టలు వచ్చినా, పెళ్ళిళ్ళు ఏదైనా జరిగినా కూడాను భోజనాలు అవన్నీ కూడా అరేంజ్ చేస్తారు. లేకుంటే 700-800 మందికి భోజనం పెట్టాలంటే అది ఆసమాసి విషయం అయితే కాదు. అది మనకు కూడా తెలుసు దాని కష్టం అనేది, కష్టం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. బంధువులు చుట్టాలు ఎక్కువ చాలా మంది ఉంటారు కదన్న. మాకు ఎక్కువ జనాలు ఉన్నారు, ఫ్యామిలీ ఎక్కువ జనాలు ఉన్నారన్న. అంటే ఫ్యామిలీ నుంచి వీడియో అంటే మా నాన్న పెద్దవాడు చాలా, అంటే మాదే ప్రస్తుతానికి ఏదెల్పుట్టు అన్న, అంటే సొంత ఊరు ఏదెల్పుట్టు. అక్కడ మాకు భూమి లేదు కాబట్టి ఇక్కడ వచ్చి మనం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వచ్చి? అంటే అప్పుడు మాకు తెలియదు అన్న, అంటే మా నాన్న ఇక్కడ చాలా ముందు నుంచి పని చేస్తున్నాడు అన్న. ఒక 10-12 సంవత్సరాలు మేము పుట్టకుండా ముందు నుంచి ఇక్కడ పని చేస్తున్నాడు అన్న. అయితే ఒక 25-26 సంవత్సరాలు దాటి ఉంటుంది కదా? దానికన్నా ఎక్కువ ఉంటుంది. 30-40 అనుకో. ఇంకా ఇక్కడ ఎందుకు కుటుంబాలు పెరగట్లేదు, ఆ ఇళ్ళ సంఖ్య అనేది పెరగట్లేదు? దానికి గల కారణం ఏంటంటే సిమెంట్ ప్రాబ్లం. అంటే ఇల్లు కట్టుకోవాలన్నా ఇదంతా చేయాలన్నా కూడా మనకు అది కావాలి, రోడ్ అయితే అవసరం, అవన్నీ మోసుకురావాలి కదా, ఇసుక కానీ కంకర కానీ సిమెంట్ బస్తాలు ఇవన్నీ కూడాను. సో వీళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి రాళ్ళు, మట్టి, ఇదే దీంతోనే ఇల్లు కట్టుకుంటున్నారు అనమాట. అలాగా మా చేతిలో మీరు చూడొచ్చు పెద్ద
ఆనపకాయ అయితే ఉందన్నమాట, సొరకాయ. సుమారుగా ఇందులోని 7 లీటర్ల వాటర్ అయితే పడుతుంది. పడుతుంది. దీన్ని డిప్ప అంటారు, ఇదంతా కన్నం చేసి వాడేది. అలానే చిన్న చిన్న డిప్పలు కూడా ఉంటాయి, జీరికలు తాగడానికి తయారు చేస్తారు, అవి కూడా ఆనపకాయల నుంచి వచ్చేది. ఇది మీరు చూస్తున్నారు కదా, చాలా బరువు ఉంటుందేమో అనుకుంటున్నారు. ఇది వచ్చి ఒక 250 గ్రాములు 300 గ్రాములలో ఉంటుంది, అంతకంటే ఎక్కువ లేదు. చాలా అంటే బాగా పండిపోయింది కదా, ముదిరింది, దానివల్ల అది టైం అయింది కదా. బాగా కొండపై నుంచి పశువులను అయితే తీసుకొస్తారు మనం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో ఈ ఊరు సంబంధించిన చిన్న వీడియో అనమాట. మేమైతే డ్రోన్ పంపించి మీకు చూపిద్దాం అనుకున్నాం పైన, కానీ మనలో డ్రోన్ ఇదంతా చూసి భయపడుతున్నారు ఊరోళ్ళు. మీకైతే ఏమనిపించింది చిన్ని ఈ ఊరంతా కూడా చూసిన తర్వాత? మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది, కానీ కొన్ని సౌకర్యాలు అయితే ఉండవు, అది మనకు తెలిసింది ఇలాంటి మారుమూల ప్రాంతాల్లోని. మీకు అనిపించిన అభిప్రాయాలన్నీ కూడాను కామెంట్స్లో రాయండి. మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అండ్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన అరకు ట్రైబల్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ కూడాను ఫాలో చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.